నమస్తే ఏపీఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఏపీ రాజధానిపై వైసీపీ కొత్త పల్లవి జగన్ కు జైలు ఖాయం. మెగా డీఎస్సీ పేరుతో దాగా ఏసీబీ వలలో షామీర్పేట్ తహసీల్దార్ హద్దులు మీరుతున్న ఆగడాలు. నంద్యాలలో వైసీపీ దౌర్జన్యం, టీమిండియాకు గాయాల బెడద, రైతులకు జగన్ వెన్నుపోటు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. 1,00,000 కోట్లు లూటీ చేసిన జగన్ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. రోజుకో మోసం, పూటకో అబద్దంతో ఆయన పాలన సాగుతోంది అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంకారావం సభలో లోకేష్ మాట్లాడారు. ఎన్నికల ముందు జగన్ తీయని మాటలు చెప్పారని, అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయారని అన్నారు. ఏటా డీఎస్సీ అని చెప్పి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇవ్వడమేంటి అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. 2 నెలలు ఓపిక పడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దు అని భరోసా ఇచ్చారు. పొరపాటున జగన్ ఎన్నికల్లో గెలిస్తే మీ భూమి తీసుకుంటానంటారని లోకేష్ హెచ్చరించారు. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారని లోకేష్ వివరించారు. అది వైసీపీకి అంతిమ యాత్రగా మారింది అన్నారు. డబ్బులిచ్చి సినిమాకు వెళ్లమన్నా ఎవరూ పోవడం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో జరిగిన నిర్మాణాలకు జగన్ రంగులు వేసుకుంటున్నారు అని ఆక్షేపించారు. ఆయన చూస్తే కోడి కత్తి, చంద్రబాబును చూస్తే కియా కారు గుర్తొస్తుంది అన్నారు. జగన్ రీజనరీ, చంద్రబాబు విజనరీ అని లోకేష్ చెలోక్తులు విసిరారు. టీడీపీ అధినేతను అరెస్టు చేస్తే పార్టీ కార్యకర్తలు భయపడతారని అనుకున్నారని లోకేష్ తెలియజేశారు. కేసులకు భయపడేది లేదు అని ఆయన సృష్టి చేశారు. ఇక బాంబులకే భయపడని కుటుంబం తమది అన్నారు. పనికిమాలిన కేసులకు భయపడతామా అని లోకేష్ ప్రశ్నించారు. అవినీతిపై చర్చకు సిద్ధమని జగన్ కు సవాల్ విసిరారు. ఇక ఎవరు ఎంత అవినీతి చేశారో చర్చలో తేలిపోతుంది అన్నారు. ఏపీకి రాజధాని విషయంలో వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని వైసీపీ సెలవిస్తోంది. అవి తొలగే వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై కేంద్రంతో చర్చిస్తామని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు పెట్టారు. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేక తాత్కాలిక నిర్మాణాలే చేపట్టిందని వైవి తెలియజేశారు. 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేసే స్తోమత లేదని చిత్తశుద్దితో చెప్పామని అన్నారు. అన్ని వనరులు ఉన్న విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలి అని సూచించామని వైవి తెలియజేశారు. అయినప్పటికీ న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారని ఆయన తెలిపారు. వాటిని అధిగమించే వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అనేది మా ఆలోచన అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ పై ఆమె సోదరి షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికలు సమీపించడంతో ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తోంది అని దుయ్యబట్టింది. మెగా డీఎస్సీ పేరుతో యువతకు దగా చేస్తోంది అని షర్మిల ఆరోపించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52,000 పోస్టులతో మెగా డీఎస్సీ చేస్తే ఆయనకు వారసుడిగా చెప్పుకునే జగనన్న 6,000 పోస్టులతో వేసింది దగా డీఎస్సీ కాక మరేంటి అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నేతలకు వాళ్లను మోసే సోషల్ మీడియాకు ఇదే నా సవాలంటూ 9 ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని పట్టుబట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా సవాల్ విసిరారు. షర్మిల సంధించిన 9 ప్రశ్నలు పరిశీలిస్తే ఆసక్తిని రేపుతున్నాయి. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25,000 టీచర్ పోస్టులు భర్తీ ఎక్కడ చేశారు అని ఆమె ప్రశ్నించారు. 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు అని నిలదీశారు. ఎన్నికలకు నెలన్నర ముందు 6,000 పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యమేంటి అని షర్మిల ప్రశ్నించారు. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలని నిలదీశారు. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా అని షర్మిల నిలదీశారు. నవరత్నాలు, జాతిరత్నాలు అని చెప్పుకునే జగనన్న ఆయన చుట్టూ ఉండే మంత్రులంతా తానడిగిన ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలి అని షర్మిల సవాల్ విసిరారు. మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సమయంలో గత పీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని ఫైర్ అయ్యారు. మేడిగడ్డకు చేరుకున్న తర్వాత నేరుగా కుంగిన పిల్లర్ దగ్గరకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. గోదావరి నదిలో కుంగిన 20వ పిల్లర్తో సహా 7వ బ్లాక్లోని పలు పిల్లర్లు పరిశీలించారు. మరోవైపు పిల్లర్ కుంగిన ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిస్థితిని అధికారుల ద్వారా రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మేడిగడ్డ పర్యటనకు రాలేదు. మేడిగడ్డ సందర్శనకు వెళ్లే ముందు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఇక తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైంది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 97,000 కోట్లు వ్యయం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు కనీసం 97,000 ఎకరాలకు కూడా
నీళ్లివ్వలేదని ట్వీట్ చేశారు. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్ని తానై కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరెందుకు విప్పడం లేదు అని ప్రశ్నించారు. విప్పడం లేదు అని తెలిపారు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజాప్రతినిధులు మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఏపీ సర్కార్ పాతపాటి పాడింది. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ నిర్వహించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు అధికంగా ఉండడంతో మార్చి 31 లోపు 5,500 కోట్లు చెల్లించేందుకు మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించడం కంటే వాటిని వాయిదా వేసేందుకు చర్చలు నిర్వహించినట్లు కనిపించింది. ఎప్పుడూ ఆదాయ పన్ను చెల్లించి 4 ఏళ్ల నుంచి గ్రోయిన్ ఛానల్లో ఉన్న 2018-19 డిఏ బకాయిలను గతేడాది సెప్టెంబర్లో చెల్లిస్తామని ఇంతకు ముందు చెప్పారు. తాజాగా వాటిని ఈ ఏడాది జూన్లో చెల్లిస్తామంటూ ఉద్యోగులపై పెద్ద బండ వేశారు. ఇక 12వ పీఆర్సీకి సంబంధించి మధ్యంతర భృతి చెల్లించాలని నాయకులు కోరినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. మరోసారి చర్చించుకొని ఐఆర్పై స్పష్టత ఇస్తామని మంత్రుల కమిటీ వెల్లడించింది. చర్చల అనంతరం మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ఐఆర్ ఎందుకు ఒకేసారి ఫిట్మెంట్ ఇచ్చేస్తామని ప్రకటించారు. చర్చలపై సంతృప్తి చెందడం లేదని ఏపీ ఐకాస చైర్మన్ ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, హృదయరాజు తెలియజేశారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వనందున ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది అని వారు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆర్థిక, సాధారణ పరిపాలనా శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ నిజంగా రైతుల పక్షపాతి అయితే రైతులంతా ఎందుకింత నైరాశ్యంలో ఉన్నారో చెప్పాలి అన్నారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి అవమానించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రతి ఒక్కరి నెత్తిన 2.5 లక్షల అప్పు ఉంచారని అన్నారు. విజయవాడలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆమె ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు రైతులను ముందంటి నడిపిస్తామన్న హామీ ఏమైంది అని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది అని ధ్వజమెత్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన వ్యవసాయదారులను ఆదుకోలేదు అన్నారు. ధరల స్థిరీకరణ, విపత్తుల నిధులు ఏమయ్యాయి అని ఆయన కేటీఆర్ను ప్రశ్నించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేదు అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు నేటికి న్యాయం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో కనీసం సాగునీటి కాలువ మరమ్మతులు చేయించలేని దయనీయ పరిస్థితుల్లో పాలన సాగిస్తున్నారు అని తెలిపారు. తనకున్న అలవాటు ప్రకారం బటన్ నొక్కి చివరికి రైతులకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా లాగేసుకుంటున్నారు అని మండిపడ్డారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్లు నమోదయ్యాయి. కొందరు ఫేక్ కార్డులతో ఓట్లు సంపాదించారు. ఫేక్ ఐడీలతో 36,000 ఓట్లను పోలైనట్లు సమాచారం. బదిలీ అయిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో కొత్త ఓట్లను చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బదిలీ అయిన నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు చేర్పించడంపై ఇప్పుడు రాష్ట్రంలో కలకలం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఈ అంశంపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రోజుకో నేత పార్టీని వైసీపీని విడుతున్న తరుణంలో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతోంది. నిన్న మొన్నటి వరకు ఫామ్ 7లను అప్లోడ్ చేసి ఉన్నవాళ్ల ఓట్లు తొలగించాలని కోరిన వైసీపీ నేతలు బోల్తా పడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, ప్రకాశం జిల్లా పర్చూరు, గుంటూరు పశ్చిమ, విజయవాడ సెంట్రల్, కాకినాడ, విశాఖ, నార్త్, సౌత్ వంటి నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంపై పలువురు బీఎల్ఓలను, ఐఆర్ఓలను, ఎంఆర్ఓలను ఎన్నికల అధికారులు సస్పెండ్ చేశారు. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలే తమ కుటుంబానికి కొండంత బలమని అన్నారు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము అన్నారు. పార్టీ కోసం కష్టపడి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పార్టీ ఎప్పటికీ మరవదు అన్నారు. మీకు అండగా ఉంటామని చెప్పడానికే నేను మీ ఇంటికి వచ్చాను అని భువనేశ్వరి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా కుంగిపోకుండా, పడిపోకుండా నిలబడతామని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు ఆమె భరోసా ఇచ్చారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆమె మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆమె పుట్టపర్తి మండల నిడిమిడి మామిడి గాజులకుంట గ్రామానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్త మునిమడుగు బావయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
బాబయ్య చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు యోగక్షేమాలను భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓబుల దేవర చెరువు మండలం గాజుకుంటపల్లికి చేరుకున్నారు. అక్కడ మేకల రామచంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన స్కీముల గురించి కాకుండా వాటిలోని స్కామ్ల గురించి మాత్రమే మాట్లాడానని ఆయన చెప్పారు. వాటిలో ఆయనకు ఎంత లబ్ధి చేకూరిందో గణాంకాలతో సహా న్యాయస్థానానికి వివరించానని అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన ఢిల్లీతో మీడియాతో మాట్లాడారు. స్కీమ్ల పేరిట జరిగిన స్కాములపై విచారణ చేపట్టాలి అని కోర్టును ఇప్పటికే కోరానని అన్నారు. రాష్ట్రంలోని 4 లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లకు ప్రభుత్వ ధనాన్ని కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక్కొక్క వాలంటీర్కు 200 చొప్పున కేటాయించి జగన్ దినపత్రికను మాత్రమే కొనుగోలు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణాలకు సింహభాగం భారతీయ సిమెంట్ ను సరఫరా చేస్తున్నారు అని ఆరోపించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేదు అన్నారు. భారతీయ సిమెంట్స్ లో 49% వాటా జగన్ కుటుంబ సభ్యులదే అన్నారు. ఇది స్కీమ్ అంటారా లేక స్కామ్ అంటారా అని రఘురామ ప్రశ్నించారు. మద్యం కంపెనీల లైసెన్స్ ఎవరెవరికి ఇచ్చారు, గతంలో ఉన్న లైసెన్స్ ను ఎవరెవరు తీసుకున్నారో విచారించాలి అని కోరినట్లు తెలిపారు. ఇసుక కుంభకోణాన్ని ప్రశ్నించినట్లు చెప్పారు. రిషికొండ వద్ద పర్యావరణ ఉల్లంఘనపై నియమించిన పర్యావరణ కమిటీ చైర్మన్ గౌరప్పన్ తుది నివేదికపై సంతకం చేయడానికి ముందే గుండెపోటుతో మరణించడం అనేక అనుమానాలకు తావిస్తోంది అన్నారు. ఇది సహజ మరణమని ఎవరికీ అనిపించడం లేదు అన్నారు. అధికార మండతో ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట ప్యాసింజర్లను దింపుతూ ఉన్న ఓ ఆటో డ్రైవర్ను వైసీపీ నేత సతీమణి చెప్పుతో కొట్టడం దుమారం రేపింది. నంద్యాలలోని సాయిబాబా నగర్ కు చెందిన ఓబులేసు 30 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలాజీ కాంప్లెక్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి బయట ప్యాసింజర్లను దింపేందుకు ఆటో నిలబెట్టాడు. అటువైపు కారులో వచ్చిన వైసీపీ నాయకుడు దేరెడ్డి శివనాగిరెడ్డి భార్య శివానందమ్మ శివాలెత్తింది. ఆటోను పక్కకు తొలగించలేదు అని కోపంతో కారులో నుంచి దిగి ఆటో డ్రైవర్ ఓబులేస్ ను చెప్పుతో కొట్టింది. ఎలాంటి తప్పు చేయని ఆయన్ని అందరి ముందు చెప్పుతో కొట్టడంపై తీవ్ర మనస్తాపానికి గురైన ఓబులేసు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అతన్ని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, సిఐటియు జిల్లా నాయకుడు లక్ష్మణ్, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు దాడికి పాల్పడిన మహిళ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. కడప జిల్లాలో వైసీపీ ఆగడాలు హద్దుమీరుతున్నాయి. బి మఠం మండలం మల్లెగుడిపాడులో రామ్మోహన్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీకి చెందిన వారే చంపినట్లు పోలీసులు తేల్చారు. పక్కా ప్లాన్ ప్రకారం మద్యం మత్తులో ఉన్న రామ్మోహన్ ను బండతో కొట్టి చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. 2 రోజుల కిందట చంపి వంకమర్రి గ్రామంలో పూడ్చినట్లు నిందితులు తెలియజేశారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నెల్లూరు జిల్లాలోనూ వైసీపీ మూకలు చెలరేగిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఫ్లెక్సీలను చించివేసి హల్చల్ చేశారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఎమ్మెల్యే అనుచరులు లాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించాయి. వైసీపీ నేతలు ఉద్రిక్తత వాతావరణం సృష్టిస్తున్నారు అని టీడీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 2 పార్టీకి రిజైన్ చేశారు. తన మిత్రుడు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు సీఎం జగన్ టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని రఘురామయ్య అన్నారు. జగన్ దళిత ఎమ్మెల్యేలకు టికెట్లు కట్ చేసి తీరని ద్రోహం చేస్తున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకంటే జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదని అన్నారు. చెరుకుచెర్ల రఘురామయ్య టీడీపీలో చేరతారు అనే ఊహాగానం. విశాఖలో ఆర్దాం ఆంధ్రకు స్పందన కరువైంది. సీఎం జగన్ స్టేడియంలో ఉన్న సమయంలో పలు గ్యాలరీలు ఖాళీగా కనిపించాయి. క్రీడా అభిమానుల కంటే వైసీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా హడావిడి చేశారు. ఆర్టీసీ బస్సులో బలవంతంగా జనాలను తరలించినా స్పందన కనిపించలేదు. సీఎం స్టేడియంలోకి రాకముందే ప్రజలు ఇంటికి వెళ్లిపోతుండటంతో వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇక బలవంతంగా ప్రజల్ని సభలోకి పంపించారు. సీఎం జగన్ స్టేడియంలో ఉండగానే ప్రజలు మెల్లగా జారుకున్నారు. ఆడదాం ఆంధ్ర పోటీలో క్రీడాకారుల ఆవేదనకు అంతు లేకుండా పోతుంది. ఈ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి.
తాజాగా విశాఖలో జరిగిన పోటీలో ప్లేయర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని అనపర్తి క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆడిన క్రీడాకారులను విశాఖ జట్టులో ఆడిస్తున్నారు అని ఆరోపించారు. వారిని ఎలా ఆడిస్తారని క్రీడాకారులు నిర్వాహకులను నిలదీశారు. దీనిని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక కోసం తుంగభద్ర నదిలో అక్రమంగా ఇసుకను వైసీపీ తోడేస్తున్నారు. కోసిగి మండలంలో గత 2 రోజులుగా అధికార పార్టీ వైసీపీ నాయకులు 20 ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. జేసీబీ ద్వారా తుంగభద్ర నదిలో ఇసుకను నిల్వ చేశారు. నీటి కోసం పల్లె ప్రజలు ఒకవైపు పాట్లు పడుతుంటే ఇసుక దాహంతో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ప్రజలు మండిపోతున్నారు. ఇక పాతనూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో ఇసుకను వైసీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్నారు. జంపాపురానికి చెందిన వైసీపీ ముఖ్య నేత తన సొంత ట్రాక్టర్లే కాక లీజు ట్రాక్టర్ల ద్వారా భారీ ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులకు విషయం తెలిసినప్పటికీ అధికారుల అండదండలు ఉండడంతో మరింత రెచ్చిపోతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మాటన వైసీపీ నాయకులు తుంగభద్ర నదిని అడ్డంగా తవ్వేస్తున్నారు అని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి చేరనున్నారు. మొన్న ఆయన హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు సమాచారం. ఇక వైసీపీకి ఆర్థికంగా అండదండలు ఇస్తున్న వారిలో ఆయన ప్రముఖుడు. వివాదరహితుడిగా హుందాగా వ్యవహరిస్తారు అని రాజకీయ వర్గాలు గుర్తింపు ఉంది. ఈసారి నెల్లూరు లోక్సభ స్థానానికి జగన్ ఆయన్ను వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. దాని పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో ఆయన సీఎంతో విభేదించారు. కొందరు అభ్యర్థులను మార్చాలి అంటూ వేమిరెడ్డి చేసిన సూచనలను జగన్ పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన కొన్ని రోజులుగా వైసీపీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారు. అనంతర పరిణామాల్లో వేమిరెడ్డి దంపతులను టీడీపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన మొన్న చంద్రబాబుతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా పరిస్థితులపై చర్చించారు. ఆయనతో పాటు ఆయన భార్య ప్రశాంతి కూడా టీడీపీలో చేరుతున్నారు అని ఆ పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ప్రశాంతి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలుగా ఉన్నారు. ఆ పదవికి ఆమె త్వరలో రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. టీడీపీలో వీరి చేరికతో ఆ జిల్లాలో భారీ సంచలనాలు చోటు చేసుకుంటాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ కూడా కొంతకాలంగా వైసీపీ అధిష్టానంతో అంటిముట్టినట్లు ఉంటున్నారు. ఏపీలో బోగస్ ఓట్ల దందా నిరాటంకంగా సాగుతోంది. వైసీపీ నేతలు బరితెగించి మరీ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి 2 చోట్ల ఓట్లు ఉన్నట్లు తేలింది. ఈ విషయమై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కూడా ట్వీట్ చేశారు. క్యాంప్ ఆఫీస్ క్లర్క్ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అంటూ సెటైర్లు వేశారు. పొన్నూరులో ఒక ఓటు, మంగళగిరిలో మరో ఓటు ఉందని ధూళిపాళ్ల అన్నారు. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాల్లో 2 చోట్ల ఉన్న 2 ఓట్లతో కూడిన వివరాలను ధూళిపాళ్ల ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ఓట్ల దందాకు తాడేపల్లిలోనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జరిగింది అని ఆయన మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన రద్దయింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో ఆయన భేటీ కావాల్సి ఉంది. ఇక అందుకు తగ్గట్లుగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద దిగేందుకు కళాశాల యాజమాన్యం నుంచి అనుమతి తీసుకున్నారు. అక్కడ అనువుగా ఉంది అంటూ ఆర్ఎండ్బి అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు జిల్లా కలెక్టర్ను కలిసినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వ దురుద్దేశంతోనే అనుమతులు ఇవ్వలేదు అంటూ జనసేన నాయకులు మండిపడుతున్నారు. కృష్ణా జలాల కోసం తేల్చుకుంటా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నల్గొండలో సభ నిర్వహించిన కేసీఆర్ కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నారు. ఏది ఏమైనా తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిద్రపోనివ్వకుండా వేటాడతామని అన్నారు. రైతు బంధు అడిగితే కొడతారా అంటూ మీరు అంత మొనగాళ్లా అని నిలదీశారు. సీఎం మంత్రుల మేడిగడ్డ పర్యటన కాదని బొందలగడ్డ టూర్ అని వ్యాఖ్యానించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని మళ్లీ ఇంతకంటే వేగంగా దూసుకొస్తామని అన్నారు. రాష్ట్రాన్ని దద్దమ్ములు చేతగాని వాళ్లు పాలిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తాను పదవి నుంచి తప్పుకోగానే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయి అన్నారు. ప్రజల కోసం తాను ఎక్కడెక్కడి నుంచో కరెంటు తెచ్చి ఇచ్చానని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీని కూడా జనరేటర్ పెట్టి నడిపించుకుంటున్నారు అని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం పోరాడడానికి బెబ్బులిలా వచ్చాను అన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తాను నిరంతరం పోరాడతాను అని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ సభతో జల ఉద్యమం ఆగదని, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు సాధించేంత వరకు తాము విశ్రమించబోము అని కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానిని కలిసి నిలదీయాలని కోరారు. 6 నెలల్లో నీటి హక్కులు తేలాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. తాను 24 ఏళ్ల పాటు పక్షిలా తెలంగాణ అంతా తిరిగానని అన్నారు. కృష్ణా గోదావరి నీళ్లు లేకుంటే మనకు బతికే లేదని వివరించానని తెలియజేశారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో వందల లేఖలు రాసినా స్పందించలేదని విమర్శించారు.
కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు కలకలం రేపాయి. షామీర్పేట తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పట్టాదార్ పాస్బుక్ ఇవ్వడానికి 30 లక్షలు లంచం తీసుకున్న తహసీల్దార్ మరో 10 లక్షలు డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులు తహసీల్దార్ను రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుంటూరు జిల్లా నిడబ్రోలు ప్రాంతానికి చెందిన మువ్వా రామశేషగిరిరావు మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం లాల్గడి మలక్పేట పరిధిలో 2006లో 29 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ పట్టా భూమిపై కోర్టు కేసులు ఉన్నాయి. భూమి కొన్న రామశేషగిరిరావుకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోర్టులో ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్ సత్యనారాయణను శేషగిరిరావు పలుమార్లు కలిశారు. ఏడాది పాటు ఆయన కార్యాలయం చుట్టూ తిరిగాడు. 30 లక్షలు లంచం ఇస్తేనే ఈ భూమిని ధరణిలో నమోదు చేస్తామని తహసీల్దార్ మొండికేశాడు. లంచం ఇస్తేనే పట్టాదార్ పాస్బుక్ ఇస్తామని తహసీల్దార్ తేల్చి చెప్పారు. అందుకు ఒప్పుకున్న శేషగిరిరావు నెల రోజుల కిందట హైదరాబాద్ లోని ఓ హోటల్లో 10 లక్షలు తహసీల్దార్ కు ఇచ్చారు. తర్వాత మరో 20 లక్షల చెక్కును తహసీల్దార్ కు ఇచ్చారు. మరో 10 లక్షల కోసం తహసీల్దార్ డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన రామశేషగిరిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇక సత్యనారాయణ అవినీతిపై గతంలోనే పలు ఆరోపణలు రావడంతో ఆయన పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. రామశేషగిరిరావు నుంచి ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం పన్నారు. వారి సూచనల మేరకు రామశేషగిరిరావు షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి 10 లక్షలు తీసుకువెళ్లారు. తహసీల్దార్ సత్యనారాయణను కలిసి డబ్బు తెచ్చినట్లు చెప్పారు. ఆ సొమ్మును కార్యాలయ ఆవరణలో ఉన్న తన డ్రైవర్ కి ఇవ్వాలని తహసీల్దార్ సూచించారు. ఆ డబ్బును రామశేషగిరిరావు తహసీల్దార్ డ్రైవర్ కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సత్యనారాయణ స్వస్థలమైన కరీంనగర్ లో ఉన్న ఆయన ఇంటిలో తనిఖీలు చేశారు. తూంకుంటలోని నివాస గృహంలోనూ ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలియజేశారు. కరీంనగర్ లో ఆయన ఇంటిని సోదా చేసిన అధికారులు కొన్ని పత్రాలు సీజ్ చేశారు. పైరవీలు చేయించుకుని షామీర్పేట తహసీల్దార్ గా డిప్యుటేషన్ పై వచ్చిన సత్యనారాయణ కార్యాలయానికి వచ్చి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తాను నల్లగొండ కలెక్టరేట్ కు బదిలీ అయ్యానని వివరించారు. త్వరలోనే రిలీవ్ అవుతానని చెప్పారు. సిబ్బందితో సమావేశమై గంట వ్యవధిలోనే డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు తహసీల్దార్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఓ పార్టీ కృష్ణా జలాలపై మరో పార్టీ కాళేశ్వరంపై రచ్చ చేస్తూ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం విన్యాసాలు చేస్తున్నాయని విమర్శించారు. హనుమకొండలో కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. తొలుత హంటర్ రోడ్ లో బీజేపీ వరంగల్ లోక్సభ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. 1000 స్తంభాల ఆలయం వద్ద పనులను పరిశీలించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ కృష్ణా జలాలపై నల్గొండలో బహిరంగ సభకు వెళ్లడం విడ్డూరంగా ఉంది అన్నారు. కేసీఆర్ కు పోటీగా సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలతో మేడిగడ్డకు పొలోమని బయలుదేరడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఇంతకు ముందే మేడిగడ్డకు రాహుల్ గాంధీ ఒకరి వెనుక ఒకరు క్యూకట్టి మంత్రులు వెళ్లారు కదా, ఇప్పుడు మళ్లీ వెళ్లాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. ఇక సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధమేనని అన్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందన లేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21న కుంగింది అన్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుస్తుంది అన్నారు. హైదరాబాద్ లో ఓవైసీని సైతం సవాల్ చేస్తామని అన్నారు. అనంతరం కిషన్ రెడ్డి 1000 స్తంభాల ఆలయంలో జరుగుతున్న కళ్యాణ మంటపం పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర పురావస్తు చట్టంలో త్వరలో కొన్ని సవరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు. టీమిండియాను గాయాల బెడద పట్టి పీడిస్తుంది. కోచ్ల వైఫల్యమా, ఆటగాళ్ల తప్పిదమా తెలియట్లేదు. కానీ ఒకరి వెంట ఒకరు కీలక ఆటగాళ్లు గాయపడుతూనే ఉన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా ఫిట్నెస్ కోసం వ్యక్తిగతంగా ఎంతో శ్రమించి విరాట్ కోహ్లీ ఒక్కడు మినహాయింపు. జట్టులోని మిగతా ఆటగాళ్లందరినీ ఏదో ఒక దశలో ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గత ఏడాదిన్నర వ్యవధిలో గాయాలతో ఇబ్బంది పడ్డారు. క్రికెటర్లన్నాక గాయాలు సహజమే. ఒక ఆటగాడు మళ్లీ గాయపడడం, పూర్తి ఫిట్నెస్ సాధించాడు అనుకునే లోపే మళ్లీ గాయపడడం రివాజుగా మారింది. గాయాలు తిరగబట్టడంతో ఎప్పుడు ఏ ఆటగాడు మ్యాచ్కు దూరం అవుతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది. గతేడాది దీర్ఘకాలం గాయాలతో సహవాసం చేసి వన్డే ప్రపంచ కప్ ముంగిట ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ 4 నెలలు తిరగకముందే మళ్లీ గాయపడ్డాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ అవగానే రాహుల్, జడేజా జట్టుకు దూరమయ్యారు. ఇక రెండో టెస్టు తర్వాత శ్రేయస్ అందుబాటులో లేకుండా పోయాడు. రాహుల్, శ్రేయస్లకు పాత గాయాలే తిరగబెట్టినట్లు తెలుస్తోంది. మూడో టెస్టుకైనా రాహుల్ అందుబాటులోకి వస్తాడు అనుకుంటే కష్టమే అని తేలిపోయింది. జడేజాకు జట్టులో చోటు దక్కినప్పటికీ ఇక అతను పూర్తిగా కోలుకున్నాడని చెప్పలేదు. ఇక తుది జట్టులో ఆడించడం ఫిట్నెస్ క్లియరెన్స్ మీదే ఆధారపడి ఉంది. అతను 2 ఏళ్ల కిందట కూడా తీవ్ర గాయాలతో నెలల తరబడి ఆటకు దూరంగా ఉన్నాడు.